ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రాహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్రము మూలముగా కలుగలేదు గాని విశ్వాసము వలననైన నీతి మూలముగానే కలిగిన. సహోదరి సహోదరులారా, దేవుడు మోషేకిచ్చిన ధర్మశాస్త్రముతో నిమిత్తం లేకుండానే దేవుడు అబ్రహామును నిర్దోషిగా లెక్కించాడని పౌలు చూపిస్తున్నాడు. దేవుడు అబ్రహామును నిర్దోషిగా ఎంచిన తరువాత కొన్ని వందల సంవత్సరాలకు కానీ ధర్మశాస్త్రాన్ని ఇవ్వలేదు. దేవుడు అబ్రహాముకు కనాను దేశాన్ని ఇస్తానని వాగ్దానము చేశాడు. ఇది ఎందుచేతనంటే అబ్రహాము దేవుని నమ్మాడు. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వకముందు చాలా కాలం క్రితమే ఈ వాగ్దానము చేశాడు. అంతేకాక అబ్రహాము ద్వారా ధన్యమవుతుందని కూడా వాగ్దానము చేశాడు. ఆదికాండం 12వ అధ్యాయము 1 నుంచి 3 వచనములు మనం చూసినట్లయితే మనకి ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తుంది. అబ్రహాము సంతానంలో అభిషిక్తుడు అనబడే వ్యక్తి ద్వారా ఈ ధన్యత వస్తుందని చెప్పాడు. అభిషిక్తుడు లోకమంతటికి వారసుడు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.